ఫస్ట్లీ శుభోదయం అందరికీ. హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు. హ్యాపీ ఎందుకంటే లదాఖ్ చెప్పేసిందా. సో మనం ఈరోజు లదాఖ్కి బయలుదేరుతున్నాం. లదాఖ్కి పోవడానికి మన సామాన్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ హెల్మెట్, అది కూడా హెల్మెట్ బ్యాగ్, అండ్ ఇక్కడ సామాన్లు ఉన్నాయి మనవి. దీనిలో షూస్ అవన్నీ ఉన్నాయి, నా ల్యాప్టాప్ బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి, ట్యాంక్ బ్యాగ్ కెమెరాస్కి, హెల్మెట్ ఇప్పుడు పెట్టుకొని పోవాలి, అండ్ ఇంకొన్ని సామాన్లు దీనిలో ఉన్నాయి. అండ్ ఇంకొక సామాన్ మన మనీషా సుత్రదా వాట్సాప్ ఎట్లనో ఇప్పుడు పోయి మేకప్ చేసుకొని వచ్చినామను. ట్రైన్లో మనల్ని ఎవరు చూస్తారు చెప్పు? లిప్స్టిక్ పెట్టుకొని వచ్చినాం. గర్ల్స్ ఓ లేకేమన్నా అది తీసుకురా అది చూపిద్దాం పెద్దది. బైక్కి ఈ పానియర్స్ ఉంటాయి. పానియర్స్, టాప్ బాక్స్ ఒకటి 39 లీటర్స్ కెపాసిటీ, ఇది 45 లీటర్స్ కెపాసిటీ. సో ఇవన్నీ తీసేసిన నేను బైక్కి వెళ్ళి. ఇవన్నీ నేను ఎందుకు తీసేసిన అంటే ఢిల్లీ పోయిన తర్వాత మీ అందరికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది దానికోసం. అండ్ ఇగో మా బట్టలు అవన్నీ దీనిలో ప్యాక్ చేసినాం. ఇది ఫ్లో మ్యాట్రెస్ ఉంటుంది కదా, ఫ్లో మ్యాట్రెస్ దాని లోపల బట్టలు ప్యాక్ చేసినాం. అవన్నీ ట్రైన్లో వేసుకోతున్నాం. అండ్ ఢిల్లీ పోయిన తర్వాత మన బైక్కి ప్యానియర్స్ అవన్నీ సెట్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఈరోజు మనం ఢిల్లీకి ఎట్లా పోతున్నాం అంటే మన బైక్ని ట్రైన్లో వేసేస్తాం. ట్రైన్లో వేసి నేను కూడా సేమ్ అదే ట్రైన్లో ఎక్కుతా. ట్రైన్లో ఎక్కి ఢిల్లీ దాకా బైక్తో పాటు వెళ్ళిపోదాం. అండ్ ఢిల్లీ పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నడిపిద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా కాలు ఇంకా సెట్ కాలేదు. స్టిల్ నా కాలుగో ఈ రేంజ్లో ఉంది. అబ్బా, బ్యాక్ టు బ్యాక్ కాల్స్. ఈ లదాఖ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ కాల్స్. సో ఈ కాల్ మనం మాట్లాడదాం. అండ్ నా కాల్ సిచ్యువేషన్ ఎట్లుందంటే షూ వేసుకోలేను, చెప్పులు మాత్రం వేసుకుంటా. సో దేవుడిని నేను ఏం కోరుకుంటున్నా అంటే 20 days అంటే June 20కి మన రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 8 days ఉంది. 8 daysలో నేను ఇదంతా రికవర్ అయిపోయి షూ వేసుకునే స్టేటస్కి రావాలని చెప్పి అనుకుంటున్నా. చలో పదండి కిందికి వెళ్ళి బండి తీద్దాం. అండ్ మోటో బ్లాగ్లో మీ అందరినీ కలుసుకుంటా రైల్వే స్టేషన్కి. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. దాదాపు 25 days అయిపోయింది అనుకుంటా. May 20కి కింద పడ్డా నేను. అండ్ ఈరోజు May 12th. ఓ షేట్, ఇలా మైక్ మర్చిపోయినా నేను. ఏ మైక్ అనుకుంటారా? అయితే కెమెరాది మైక్ ఆఫ్ అయిందా? ఆఫ్ కాలేదు, ఆన్లోనే ఉంది. ఈ మైక్ పోతే గోవిందా దేవుడా. మంచి గుర్తుకొచ్చింది, ఇక్కడ వేసేసాం. ఈ వైర్లెస్ మైక్ వచ్చినప్పటి నుంచి మనకేంటంటే కెమెరాలో మనం రికార్డ్ చేద్దామంటే మైక్ ఇక్కడ స్టిక్ చేసుకుంటాం, మర్చిపోతాం దాన్ని తీయడం. ఈరోజు కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది. సో దాదాపు 20 తారీఖు రోజు కింద పడ్డా. May 20 నుంచి May 30, 10 రోజులు, ఆల్మోస్ట్ 22 రోజులు అనుకోండి. 23 రోజుల తర్వాత నేను బండి మీదకి ఎక్కి బయటికి వెళ్ళిన. ఇంకా నా కాలుది ఏమంటారు మొత్తం రికవర్ కాలేదు. ఎక్కడైతే స్టిచెస్ పడ్డాయో అయినా మీ అందరికి చెప్పలేదు కదా ఏం జరిగిందో. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే నన్ను చూస్తున్నారో వాళ్ళకి బాగా తెలిసి ఏం జరిగింది అన్నది. ఎందుకంటే నేను కొన్ని స్టోరీస్ పెట్టిన, ఇంకా యూట్యూబ్లో నేను వీడియోస్ ఏం పెట్టలేదు. యాక్సిడెంట్ అయిందని చెప్పి ఈ బ్రేక్ సీదా కాలు లోపలికి ఇట్లా కట్ అయిపోయింది అనుకోండి. కట్ అయిన తర్వాత ఆహా, నా కళ్ళకి వెళ్ళి దెబ్బ తగిలినందుకు నాకు ఏ బాధ లేదు. కానీ ఏ విధంగా అయితే నేను ఆగిపోయినో దెబ్బ తగిలి, దానికి నాకు మస్తు బాధ అనిపించింది. యాక్చువల్గా నేను బెంగళూరు వచ్చింది హైదరాబాద్ నుంచి ఒక చేంజ్, అంటే నా ఇల్లు వాకిలి నా ఫ్యామిలీని మొత్తం వదిలేసి నేను ఇక్కడికి వచ్చింది. నేను కొంచెం చేంజ్ అయ్యి కొంచెం మోటివేట్ అయ్యి రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తా, ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువనే అని చెప్పి అనుకున్నా. కానీ 23 days బెడ్ రెస్ట్ కావాల్సి వచ్చింది. నేను 23 days నథింగ్, ఏ పని చేయడానికి లేదు, ఏడికి పోవడానికి లేదు. సిచ్యువేషన్ అయితే ఎంత ఘోరంగా ఉండంటే ఇంట్లో ఉంటానన్నా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు చూసుకోవడానికి, ఇక్కడ ఎవరు లేరు నన్ను చూసుకోవడానికి. అండ్ దగ్గర ఒక 10 days అయితే నేను మస్తు అనుభవించిన. 10 days వాష్రూమ్ పోవడానికి కూడా మస్తు కష్టమైండే నాకు. స్నానం లేదు, జపం లేదు, తిండి లేవు, తిప్పలు లేవు. ఆహా, నెక్స్ట్ లెవెల్ ఉండే. చేద్దామంటే నాకు బాధ అనిపించి మాటలు వస్తలేవు. ఓకే విజయ్, యు ఆర్ స్ట్రాంగర్ దెన్ ఎవ్రీథింగ్. ఇవన్నీ చిన్నవి అయితేనే ఉంటాయి, వీటన్నింటికి పట్టించుకోవద్దు, ముంగటికి పోవాలి. వీటన్నిటికీ బాధపడితే ఎట్లా మామా, ముంగట చేయాల్సినవి చాలా ఉన్నాయి, టెన్షన్ పడకు. సో కింద పడ్డా సరే, నేను బయటికి పోయే అవకాశం లేకపోయినా సరే ఇంట్లో కూర్చొని మన లదాఖ్ రైడ్ గురించి ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో అవి చేసుకుంటూ ఉండే అనమాట. అండ్ మన యూట్యూబర్స్ కూడా చాలామంది నాకు హెల్ప్ చేసారు. మన ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కూడా వీడియోస్ పెట్టారు, లైక్ రంజిత్ అండ్ 2 wheels, మన గోదావరి అబ్బాయి, సందీప్, తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్, వీళ్ళందరూ అందరు అనుకోవచ్చు. చాలామంది కమెంట్ కూడా చేస్తూ ఉంటారు, ఏందన్నా ఊకే లదాఖ్ అంటే లదాఖ్ తప్పించి వేరే ప్లేస్ లేదా అని చెప్పి. సో ఈసారి లదాఖ్ నా కోసం నేను పోతలేను. లదాఖ్కి నేను ఆల్రెడీ 8 times పోయినా. ఈసారి మన సబ్స్క్రైబర్స్ కోసం, ఎంతమంది అయితే నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉంటారో, బ్రో మేము కూడా లదాఖ్ రావాలనుకుంటున్నాం, చెప్పండి, గైడ్ చేయండి,
మాకు ఎవరైనా ఒకరు ఉంటే మంచిగా ఉంటుంది, మీతో పాటు రైడ్ చేయాలని చెప్పి అనుకుంటామని చెప్పి ఎంతమంది అయితే అడిగిర్రో వాళ్ళందరి కోసం ఈ రైడ్ నేను డిజైన్ చేసిన, ఈ ఐటనరీ డిజైన్ చేసిన. అండ్ మొత్తం లదాఖ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో ఇప్పటివరకు నన్ను బిలీవ్ చేసి ఎంతమంది అయితే స్లాట్స్ బుక్ చేసుకొని వస్తుర్రో నేను బిలీవ్ చేయలేకపోతున్నా అసలు. అంటే మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్దాం, రైల్వే స్టేషన్కి వెళ్ళి నా బండి పార్సల్ చేద్దాం. పార్సల్ చేసిన తర్వాత మిగతా ముచ్చట్లు డీటెయిల్గా మాట్లాడదాం లదాఖ్ గురించి. లదాఖ్ రిజిస్ట్రేషన్స్ ఏమైనాయి, లదాఖ్ది ఎట్లా నడుస్తుంది, ఏం సంగతి, ఒకవేళ మీరు కూడా జాయిన్ కావాలంటే ఏంది ప్రాసెస్ అన్న దాని గురించి మాట్లాడదాం. అండ్ నేను బ్లాగ్ చేసి మస్తు రోజులు అయిపోయింది అనుకుంటా, నా నోరు కూడా సరిగ్గా తిరుగుతలేదు, ఆడాడ ఇట్లా గ్యాప్స్ వస్తున్నాయి. సో నేను రెగ్యులర్గా బ్లాగ్ చేస్తూ ఉంటే ఇది కూడా అలవాటు అవుతూ ఉంటుంది. కెమెరాతో మాట్లాడి మస్తు రోజులు అయిపోయింది, మీతో మాట్లాడి మస్తు రోజులు అయిపోయింది. బెంగళూరు సిటీలో ఇంత పెద్ద పెద్ద చెట్లు, ఫుల్ ఆక్సిజన్, జబర్దస్త్ వెదర్. ఇంకో వారం రోజులలో ఎటు చూడు ఒక చెట్టు కనిపించదు, ఒక మనిషి కనిపించదు, ఒక బిల్డింగ్ కనిపించదు, ట్రాఫిక్ కనిపించదు, సౌండ్ ఉండదు. అండ్ మెయిన్లీ పీస్ఫుల్గా ఉంటుంది, వ్యూ అయితే జబర్దస్త్ ఉంటుంది, చలి చంపుతూ ఉంటుంది, ఒక దిక్కుకెళ్ళి ఊపిరి ఆడదు. ఆ రోజు మాట్లాడదాం ఆ సిచ్యువేషన్ ఎట్లుందో. ఈరోజు అయితే ఇంత ట్రాఫిక్లో కూడా ప్రశాంతంగా ఉంది. అండ్ ప్రతి సిటీలో ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లు ఉండాలి, చెట్లు ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వెదర్. ఈడ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, సాయంత్రం కాగానే వర్షం స్టార్ట్ అయిపోతుంది. నమస్తే విత్ సామాన్, అరే హ్యావ్ టు గో దిస్ వే. డుకాటీ సర్వీస్. అవును బాబు, నేను ఇక్కడ దాకా అయితే వచ్చేసిన. ఇప్పుడు అసలు పార్సల్ ఆఫీస్ సైడ్ ఉంది, స్టార్ట్ కొట్టు బాబు. ఆల్మోస్ట్ వచ్చేసినా మనం. ఓకే, ఇక్కడనే ఉంది. పెద్ద పెద్ద సిటీస్లో ఒక రాంగ్ రూట్ తీసుకున్నా మన పని అయిపోయినట్టే. ఐ థింక్ దీని లోపల ఉంది అనుకుంటా పార్సల్ ఆఫీస్. యా, బైక్ పార్సల్ ఆఫీస్. యాక్చువల్గా హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వాట్ ఈస్ యువర్ నేమ్? సంతోష్ ఫ్రమ్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ. సో లాస్ట్ టైం మనము గువాహటి నుంచి హైదరాబాద్కి నా బైక్ ట్రాన్స్పోర్ట్ చేసిన మన నార్త్ ఈస్ట్ రైడ్ తర్వాత. అండ్ ఈరోజు మనం ఢిల్లీకి బెంగళూరు నుంచి మన సావిత్రిని పంపిస్తున్నాం. అండ్ ప్రాసెస్ సింపుల్ ఉంది కానీ కొంచెం కాంప్లికేటెడ్ ఉందన్నమాట. బట్ ఫైనలీ అయిపోయింది. సో ఫస్ట్ ఈ రైల్వే స్టేషన్కి రాగానే లోపల ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి, డాక్యుమెంట్ తీసుకొని డాక్యుమెంట్ ఫిల్ చేయాలి. డాక్యుమెంట్తో పాటు మన ట్రైన్ టికెట్ది ఒక కాపీ, అంటే కన్ఫర్మేషన్ది ట్రైన్ టికెట్ ఉంటుంది కదా, దానిది కాపీ, ఆధార్ కార్డు, ఇంకా ఆర్సీ కార్డు, ఇంకేముండే ఇంకా మనం ఫిల్అప్ చేసిన ఫామ్. అది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ బయట పార్సల్ ఆఫీస్ ఉంది. అంటే వీళ్ళు ప్యాకింగ్ చేస్తారు బైక్ని, ఈ బైక్ని పార్సల్ చేస్తారు వీళ్ళు. పెట్రోల్ గిట్రోల్ అంతా బయటకి తీస్తున్నారు. చేపల మార్కెట్ ఉంది, చెన్నై చేపల మార్కెట్ ఉందమ్మా ఇక్కడ. సో ఇలా బైక్ అంతా పార్సల్ చేస్తారు. ఇక్కడ బైక్ పార్సల్ చేసిన తర్వాత మళ్ళీ బైక్ని లోపల తీసుకెళ్ళి పార్సల్ ఆఫీస్కి ఇచ్చి ఇక్కడ బుకింగ్ అని ఉంటుంది కదా, అవుట్వర్డ్ ఆఫీస్ అని చెప్పి ఇక్కడ బిల్ చేయాలి. సో సాయంత్రం 7:30కి మన ట్రైన్ ఉంది. ఆల్రెడీ టైం 4:30 అవుతుంది. 5:30, 6:30, 7:30, 3 hours ఉంది. సో 3 hours ప్యాకింగ్ అయిపోతుందని బిలీవ్ చేస్తున్నాయి. ఏడిపోతుంది పెట్రోల్, మోటార్ పెట్టండి రా వీడు. ఒరే నార్మల్ లేదు కదా వీళ్ళ టెక్నాలజీ. ఇగో ఇక్కడ ఒక మోటార్ పెట్టి బండి లోపల అయితే పెట్రోల్ ఉంటుందో రప్పు మనకి గుంజుతుండు. నేను అదే అనుకుంటున్నా, పైప్ ఎడికెళ్ళి చొరిస్తుండు అని చెప్పి. ఏమో టెక్నాలజీయా. సో బైక్ని ప్రాపర్గా పార్సల్ చేయించేసిన, డబల్ ప్యాకింగ్ పార్సల్ అనమాట. యాక్చువల్గా 700 రూపీస్ ఛార్జ్ చేసారు రైల్వేలో బెంగళూరులో. చలో మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో మన బైక్ పార్సల్ అయిన తర్వాత ఇగో ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఒక్కడే ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఇద్దరు ఉంటే ఈజీ అయిపోతుంది. యాక్చువల్గా 1 day బిఫోర్ వచ్చి చేయించుంటే ఇంకా మంచిగా ఉంటుంది. బుకింగ్ అండ్ పార్సల్ ఆఫీస్ లోపల మన బండి. అండ్ బైక్ ఒకవేళ మీరు ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే మీ బైక్కి నిల్ డీపీ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి. ఏదేమైనా సరే చెప్పండి. విజయ్ గౌడ్, పార్ట్ ఆఫ్ ద బైక్ పార్సల్. ఏమంటారు, ఫస్ట్ డాక్యుమెంటేషన్, దాని తర్వాత పార్సల్ తర్వాత మళ్ళీ రీచెక్ డాక్యుమెంటేషన్ అండ్ పార్సల్ పేమెంట్ కౌంటర్. కొంచెం లెందీ ఉంది. చూసాం మన బైక్కి ఎంత ఛార్జెస్ అయితే ఢిల్లీ దాకా పంపించడానికి బెంగళూరు నుంచి. ఇక్కడ చూడండి ఎన్నికైనా బండ్లు ఉన్నాయి లోపల. ఇవంతా ప్రైవేట్ కార్గో కావచ్చు. బండ్లు ఉన్నాయి, లేకుంటే మేబీ బండ్లు వచ్చి దింపేస్తారు కదా, అంటే అన్లోడ్ అయిన బండ్లు ఉంటాయి కదా, అవి కూడా కావచ్చు, తెలీదు మనకి. అండ్ ఈ రైల్వే టికెట్లు ఏవైతే ఉంటాయి కదా, ఇది పెద్ద దిమాగ్ ఖరాబ్ ప్రాసెస్. ట్రిప్ గ్యారంటీ చేసుకున్న తర్వాత కూడా టికెట్ ఆర్ఎస్సీ అయింది. అమ్మా ఎట్లా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుంచి అంటే 24 hours, ఇడికెళ్ళంటే 36 hours. టార్చర్ ట్రైన్లో. ఇక 36 hours. మన బైక్ రెడీగా ఉంది చూడండి ఆడ.
ఆడ దూరంలో లాస్ట్లో దగ్గరికి వెళ్ళి అక్కడికి పోయి చూపిస్తా ఆగండి. ఇది మన ట్రైన్ మనల్ని. సో నేను పొద్దున బ్లాగ్ తీసినప్పుడు చూసిరు కదా, కంటిన్యూస్గా మన సబ్స్క్రైబర్స్ ప్రేమ కనిపిస్తూనే ఉంది ఇక్కడ. ఎంతమంది ఎంక్వైరీ చేస్తున్నారంటే నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. నాకు కూడా ఒక టెలికాలర్ కావాలి. ఎగ్జాక్ట్లీ 6:30కి మన బైక్ లోడింగ్ చేస్తా అని చెప్పి అన్నాడు. సో 6:30కి అక్కడికి రమ్మన్నాడు. ఆల్రెడీ 6:34 అవుతుంది టైమ్, 6:34. సో వెళ్దాం, వెళ్ళి చూసాం. అండ్ నేను ఏమన్నా అంటే ప్లీజ్ ఈ ట్రైన్కి నా బండి వేసేసి నీకేమన్నా కావాలంటే కూడా ఇస్తా అని చెప్పన్నా. యాక్చువల్ అయితే నేను బ్లాగ్లో చెప్తున్నా, మీరు ఇట్లా మాట్లాడాలి, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇంత మంచి అదృష్టం దొరకదనమాట మనం దగ్గర నుండి మన బండి ఎక్కించేది. మన లక్ కూడా మంచిగా ఉంది, ఈరోజు మన బండి కూడా ఎక్కుతుంది. అండ్ దిగేటప్పుడు కూడా, అంటే అక్కడ నుంచి దింపేటప్పుడు కూడా నేను పక్కకే ఉండి దింపించింది అనుకో ఇంకా మంచిగా ఉంటుంది. అబ్బా, ఇంతకంటే హ్యాపీ మూమెంట్ ఉండదు. మనం పోయే ట్రైన్లోనే మన బండి ఎక్కింది చాలు, ఈడికెళ్ళి సేఫ్గా ఎక్కింది. ఆడ దింపేటప్పుడు కూడా సేమ్ ట్రైన్ అనమాట. నేను ఏం చేస్తాను అంటే ట్రైన్ దిగిన తర్వాత ఎప్పుడు దింపుతారని చెప్పి కనుక్కొని ఆ టైం కాడ నిలబడతా. ఒకవేళ అవసరమైతే నేను కూడా చేస్తాను, ఎందుకంటే ఎంత సేఫ్గా అయితే మనం బండి ఎక్కించామో అంత సేఫ్గా కిందికి దించితే ఏ డ్యామేజ్ ఉండదు. నాకు అర్థమైంది ట్రైన్లో బండి ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ముగ్గురే ఉన్నారు. ఆయన ఇంత బండి ఇప్పుడు ఒకవేళ సన్న పర్సనాలిటీ ఉన్న ఎవరైనా బండి లేపాలనుకుంటే అంత వెయిట్ లేపలేక ఒక సైడ్ కింద పడిపోయింది అనుకోండి, అప్పుడే డ్యామేజ్ అవుతుంది. కానీ రైల్వే వాళ్ళు కూడా ఇట్లా ర్యాంప్ లాంటిది ఏదైనా పెడితే ఈజీ ఉంటుంది. అసలు ట్రైన్లో ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. ఒక సైడ్ నుంచి అమ్మడానికి, అదే క్లిప్లో మనం అమ్మడానికి వచ్చారు. అయితే నిన్న 7:30కి మనం ట్రైన్ ఎక్కినాం. 7:30కి ట్రైన్ ఎక్కిన తర్వాత शॉपिंग, हाँ ये टाइम है क्या शॉपिंग करने का? This is a time to shop anything. ट्रेन में कभी भी कुछ भी हो सकता है, रात भर जब सो नहीं सकते आंटी कपड़ा है तो लेके आंटी शॉपिंग कर लेंगे. कल नहीं मालूम आंटी, जब व्हेन आई एम ब्लॉगिंग जब भी तुम्हारे को ये सब याद आएगा, मैं कुछ ब्लॉग करने का कोशिश कर रहा हूँ यहाँ पे, थोड़ा शांति मिलता बोल के. छोटा साइलेंट ఉంటుంది भाई साहब, मुझे लगता है मैं पूरा एकदम చిల్డ్రన్ సెక్షన్. నిన్న రాత్రి నుంచి స్పెషల్లీ మా భోగి అయితే ఉంది కదా, ఇది చిల్డ్రన్స్ భోగి అనుకుంటా. ఇక్కడ పిల్లలు ఉన్నారు, అక్కడ పిల్లలు ఉన్నారు, అక్కడ పిల్లలు ఉన్నారు. రాత్రి 12 అవుతుంది. మేము అనుకుందామని చెప్పి డిసైడ్ అయినాం. కొంచెం మూవీ చూస్తుండే, మూవీ పక్కకు పెట్టేసి సరే పడుకుందామని చెప్పి అనుకున్నాం. పిల్లలు ఆడికెళ్ళి ఆడికెళ్ళి ఇగో ఇండియా అంతా తిరిగినా నేను. ఇండియాలో ముంబైలో ఏడైతే మంచి వడపావు దొరుకుతుందో ఆడ కూడా తిన్నా నేను. అండ్ ఇది పావు అన్నాడు, ఇది 2 పావులు అంట. అండ్ ఇవి 2 వడలు. ఓకే 2 వడలు అయితే ఓకే, కానీ ఈ పావులేంద్ర రే గీట్లున్నాయి. join this from this side. ఇట్లా జాయిన్ చేస్తే ఒక నిమిషం లెట్ మీ పర్ఫార్మ్. ఇట్లా 2 జాయిన్ చేస్తే ఒకటి అవుతుంది. ఇది 2 ఎట్లయితే ఒకదాన్ని సగం చేసి ఇచ్చి దీన్ని స్కామ్ కూడా లేము, ఎందుకంటే కళ్ళ ముంగట మోసపోయాను. టేస్ట్ ఎట్లుందో, పావు సరిపోతలేదురా నువ్వు ఇచ్చిన వాడకి. అమ్మా ఒకటి మంచిది ఏంటంటే వేడిగా ఉంది. How much did you pay for your vada pav? 30 rupees. Tasty, it's good. है तो कुछ 36 hours, 37, 38, 39 hours of journey ట్రైన్లో. యాక్చువల్గా ఫస్ట్ ఆర్ఎస్సీ ఉండే, ఆర్ఎస్సీ తర్వాత మా ఇద్దరికి సీట్స్ కూడా కన్ఫర్మ్ అయినాయి. వీఆర్ హ్యాపీ. అండ్ ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాం. ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత మా సామాన్లు చూడండి, మా చుట్టుకి सामान इसका भैया वो लैपटॉप है, उसको बोला भैया तुम एक काम करो, वो नीचे उतारो. मैं बोलता हूँ अरे ये ऐसे रहेगा, ऐसे उसको पेन हो भैया, उसको नीचे छोड़े ना, नीचे लाखों का सामान है उसके अंदर. అరే వీడికెళ్ళి బండి ఎట్లా తీస్తారు అసలు? ఇగో ప్లాట్ఫామ్ ఈడు ఉంది, ట్రైన్ది లాస్ట్ పోగి అంత కింద ఉంది. ట్రైన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళుంటే లగేజ్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా. తీసిరా మన బండి ఇంత తీయలేదు. షిట్ మ్యాన్, పడేసి కదా. వీళ్ళు 500 రూపీస్ తీసుకొని దించుతా అంటారు, కానీ నాకు అర్థమైతే దించగలుగుతారా దించలేరా? भैया गाड़ी का वजन ज़्यादा है. अरे पकड़ लेंगे हम लोग. भाई सिल मार दे.
जाओ आप उतरवाते रहो, क्या मतलब उतरवाते रहो बोले तो? शाम को मिल जाएगा आराम से, दिक्कत नहीं। शाम बोले तो कितने बजे? 8 o'clock 8 बजे इसी पे आ जाओ। यहाँ पे आएगा हाँ इसी पे आ जाओ, या फिर पार्सल ऑफिस के पास? नहीं इधर ही गाड़ी पे आना पड़ेगा, इसी प्लेटफॉर्म पे लगेगा। ठीक है। जाओ वीडियो बंद करो, पहले आते तो उतर भी जाता तुम्हारा, गाड़ी आके आधा घंटा खड़े रहे। అరే क्या हो मैं वीडियो बनाया तो క్యాబ్ గురించి నడుస్తుంది డిస్కషన్. క్యాబ్ బుక్ చేసింది, క్యాబ్ వస్తున్నాం అనే లోపల క్యాబ్ వెళ్ళిపోయాడు. అమ్మ ఇంతగానో ఉంది ఎండ, ఇదా చాలా దారుణంగా ఉంది ఎండ. ఇది మనం బెంగళూరులో బండి వేసినప్పుడు ఇచ్చిన రిసిప్ట్ అనమాట. ఈ రిసిప్ట్ ఇస్తేనే మన బండి ఇస్తారు. అండ్ ఇగో మన బండి నడిచి నడిచి ఇదంతా లూజ్ అయిపోయింది. పొద్దున 12 o'clock మనం ట్రైన్ దిగినాం. 12 o'clock ట్రైన్ దిగినప్పుడే బండి తిప్పని చెప్పినా, కానీ బండి తిప్పలేడు. ఎందుకంటే ప్లాట్ఫామ్ ఇట్లుండే, ట్రైన్ ఇక్కడ ఉండే, ఆయన ఇక్కడికి వెళ్ళి కింది తిప్పుతా అన్నాడు. 2000 కావాలన్నాడు. నేను అనుకున్నా సరే తిప్పిద్దాం అని. దాని తర్వాత మళ్ళీ అనుకున్నా ఉత్తరాబాయ్ రిస్క్, అంత మీదకి వెళ్ళి ఏడికెళ్ళి అంత మీదకి వెళ్ళి ఏడ బండిని తీస్తాడు. చూడండి బండ్లన్నీ ఎంత సైజు ఉన్నాయి, ఎంత సైజు ఉంది. అందుకే వద్దని చెప్పిన 8 o'clock వచ్చిన. అండ్ బండి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అంటే రాత్రి 10 గంటలకి ఇక్కడ బండి తీసుకుంటే నీకు వచ్చి పార్సల్ ఆఫీస్ కూడా క్లియర్ చేసుకొని బండి తీసుకోవచ్చు. ఢిల్లీలో వేడి స్నానం అవుతుంది నాకు, చెమటతోటి స్నానం. అంటే నేను మాట్లాడి వినిపిస్తుంది కానీ ఈ స్పీకర్ మాత్రం నీట్గా పెట్టారు. చలో బండి తీసుకొని బయలుదేరదాం. పెట్రోల్ లేదు ఇప్పుడు, బాటిల్ కూడా ఉంది కదా, ఈ బాటిల్లో పెట్రోల్ చూడాలి. లాస్ట్ టైం లెక్క నేను తాళం చేయి మర్చిపోకుండా తాళం చేయి తీసుకొని వచ్చిన. कैसा लग रहा है बोलो मेरे को? बहुत ही ज़्यादा गर्मी लग रहा है। अभी जो अंकुल बोला उसमें कैसा लग रहा है? उसने तो एकदम दिमागी सटका दिया हमारा। जहाँ से आए हैं 1 किलोमीटर प्लेटफॉर्म से वापस जाना है वहीं। वो बस रिसिप्ट का रिसिप्ट मेरे पास है। हाँ मेरे पास है। సో ఇది రిసిప్ట్. అంటే ఇక్కడ చూడొచ్చు స్వెట్. నేను జిమ్ ఏం చేయలే ఇక్కడ, కానీ జిమ్ చేయకముందే సో ఇది ప్లాట్ఫామ్కి మొత్తం లాస్ట్ ఉంది. అండ్ ఆఫీస్ ఏమో మొత్తం ఆడేయడం ఇంకో లాస్ట్ ఉంది. 16 నెంబర్ ప్లాట్ఫామ్కి పోయి, అంటే 16 నెంబర్ ప్లాట్ఫామ్కి పోయి క్లియరెన్స్ తీసుకొస్తే అప్పుడు పండిస్తాడు. కానీ ఇప్పుడు అటు పోయి ఇటు వస్తాం కదా, ఎగ్జిట్ ఇక్కడ నుంచే ఉందంట. బతికిచ్చిండు. ఫిర్ నై బోలాకి ఎగ్జిట్కి వెళ్ళి ఉతర్ జానా होगा. మళ్ళీ అటుకెళ్ళి బొమ్మని చెప్పినట్టు మాత్రం మేము చచ్చిపోతుండే. సో ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మన బండి తీసుకోవడానికి జిరాక్స్, మన ఆధార్ కార్డ్ది ఒక హార్డ్ కాపీ కావాలంట. అండ్ జిరాక్స్ కోసం వెతుక్కుంటూ బయటకు వచ్చాం మేము. అబ్బా ఇది నాకు ముందే తెలిసి ఉంటే జిరాక్స్ ఒక ఫోటో కాపీ తీసుకొని వస్తుండే. ఫోటో కాపీ ఎక్కడ దొరుకుతుందో ఏమో తెలియదు. మన రైల్వే స్టేషన్ నుంచి మొత్తం ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చి దెవలాడుతున్నాం. ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే, వీడియోలు మొత్తం చూస్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎవరైనా ఇవన్నీ బండి పార్సల్ చేస్తే ఎట్లా తీసుకోవాలి ఏందన్నది డీటెయిల్గా ఉంటుంది. నేను పడ్డంత కష్టం మీరు పడొద్దని చెప్పి చేస్తున్నా. సో స్టేషన్ నుంచి దగ్గర ఒక 1/2 kilometer బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సైబర్ కెఫే లాంటిది ఉంది. చిన్న సైబర్ కెఫే లాంటిది. ఈడ మన ఆధార్ కార్డ్ది ప్రింట్ తీసుకుంటున్నా. చలో ఇంత రాత్రిపూట దొరికింది, అది గ్రేట్ అనమాట యాక్చువల్గా. ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 9:55 అవుతుంది, ఆల్మోస్ట్ 10 అవుతుంది. పెట్రోల్ జుగాడు కూడా చేయాలి మనము. ఇక్కడ ఢిల్లీలో పెట్రోల్ డబ్బాలు ఇయ్యారంట. మరి అది ఎట్లా చేయాలో ఏందో మళ్ళీ ఇప్పుడు. షో మీద హెల్మెట్ బతావు. 1 liter ఆఫ్ పెట్రోల్. యాక్చువల్గా బయట పబ్లిక్గా బియర్ అమ్ముతారు, కానీ ఇట్లా పెట్రోల్ బంక్ లోపల డబ్బాల పెట్రోల్ ఇస్తలేరు. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి అనుకోండి. నేను దాన్ని అగెన్స్ట్గా నేను పోలేను దానికి కూడా. సో బేసిక్గా ఇది రిసిప్ట్. ఇంకో 53 రూపీస్ ఛార్జ్ చేసారు. యాక్చువల్గా బండి ఇక్కడికి వస్తుందంట, కాకపోతే మధ్యలో అక్కడ నుంచి తీసుకొచ్చే రోడ్డు మధ్యలో బ్రేక్ అయిపోయిందంట. అందుకే బండి తీసుకురాలేరంట. ఏం ఫాల్తు సిస్టమ్ రా. ఇంత పెద్ద న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పెట్టుకొని ఇది ఒక్కటి చక్కగా మెయింటైన్ చేయకపోతే ఎందుకు రా మీకు రైల్వే స్టేషన్లు. ఇప్పుడు లిటరల్లీ ఈడికెళ్ళి ఆ కార్నర్ పోవాలి నేను, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్. క్రేజీ. కాళ్ళు అయితే నా కాలుకి ఆల్రెడీ దెబ్బ తగిలింది, నీకు తెలుసు కదా. ఇగో ఇట్లా కారుతుంది.
సోనా అంటారు కదా, ఎల్లో కలర్ది, అది కారుతుంది నడిచి. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది నాకు. కానీ ఇగో ఇదే అనుకుంటా, ఎక్కడైతే రస్తా బ్రేక్ ఉందని చెప్పన్నారు కదా, ఇగో ఇక్కడనే బ్రేక్ చేసి ఉంది ట్రాక్, అందుకే బండ్లు ఇక్కడ నుంచి వస్తలేవు. ఆల్రైట్, ఫైనల్లీ బండి అయితే వచ్చింది మనకి. అండ్ వీడికెళ్ళి గేట్ దాకా నూరుకుంటూ పోవాలి. యాక్చువల్లీ ఇది నా పని కాదు, ఇది వాళ్ళ పని. కానీ ఏం చేస్తాం, ఇక ఇంత తక్కువ రేటుకి మనకి బండి దాకా షిప్ అయిందే ఎక్కువ. అండ్ బండి ఏం డ్యామేజ్ కాలేదని చెప్పి అనుకుంటున్నా. ఒకసారి గేట్ దగ్గర పోయిన తర్వాత బండి తీసుకోవచ్చు అంట. కిదర్ సే జానా హోగా? షిట్, ఐ థింక్ నాట్ దిస్ వే. నికాలో. అనుకుంటారేమో నేను తొందరవాడి, అరే నీకు తొందర ఎక్కువ నువ్వు తీసుకోవద్దు అని చెప్పి. నేను ఒక్కనే కాదు, అందరిది ఇదే పరిస్థితి. కొంతమందికి అయితే తొవ్వ కూడా తెలుస్తుంది వాడికి వెళ్ళి ఎట్లా రావాలో. ఎట్లా రా భయ్ ఇట్లా అయితే ఇన్ని పైసలు తీసుకొని మీరు ఏ ఉన్కా కామ్ హై లేకిన్ హమ్ లోగ్ కర్ రహే. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. బెంగళూరు టు ఢిల్లీ సక్సెస్ఫుల్లీ బండి వచ్చేసింది. పొద్దున ట్రైన్ దిగినాం అండ్ రాత్రి బండి మన చేతికి వచ్చింది. సేఫ్ అండ్ సౌండ్, ఆల్మోస్ట్ సేఫ్ అండ్ సౌండ్గానే ఉంది. ఎక్కడ ఏం కాలేదు, ఎక్కడ ఏం స్క్రాచెస్ కాలేదు. ప్యాకింగ్ మంచిగా చేసింది కాబట్టి. ఇంత సైడ్ మిరర్స్ మిస్సింగ్ ఉన్నాయి. సైడ్ మిరర్స్ మనము ముంగడ పోయిన తర్వాత పెట్టుకుందాం. ఒక ఆగురా నాయన, ఢిల్లీలో ముందే ఎవరికి ఉచ్చాగదు. సో మనమే జాగ్రత్త అవ్వాలి. అండ్ మనతోటి ఉత్తానే కొట్లాడుతూ ఉంటారు, మనం డబల్ కేర్ఫుల్ ఉండాలి. ఆహా, మూన్ కనిపిస్తుంది కానీ మొత్తం మట్టిలో ఉంది. రక్తం బయటకు వచ్చేదాకా పని కాలేదు. సో గైస్, అదనమాట టోటల్ సిచ్యువేషన్ మనది. బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా బండి తీసుకొని సక్సెస్ఫుల్లీ వచ్చేసినాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే రైల్వేలో నిన్న నన్ను ఎంత టార్చర్ చేసినా కానీ బండి మాత్రం సేఫ్గా వచ్చింది. బండి పైన ఒక్క స్క్రాచ్ కూడా లేదు. కానీ ఇలా రైల్వే సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా ఒక ప్లేస్ నుంచి కూడా చేయొచ్చు. అండ్ బండి అంటే ఎప్పుడైనా సరే బండి ప్లాట్ఫామ్ మీద దించిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి పార్సల్ ఆఫీస్ దగ్గర తీసుకురావాలి. పార్సల్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి లైఫ్ ఈజీ అయిపోయేది. అండ్ నేను చూసిన అక్కడ ఢిల్లీలో ఎన్ని బండ్లు ఉన్నాయంటే పార్సల్ ఆఫీస్ దగ్గర, నాకు తెలిసి క్లెయిమ్ చేసుకోనికే రాలేదా, లేకుంటే వీళ్ళు బండి దించినామని చెప్పి ఇన్ఫామ్ చేయలేదా నాకు తెలియదు. అండ్ బేసిక్గా బండి దింపంగానే మనకి రైల్వే నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కూడా రాలేదు నాకు. నేనే డైరెక్ట్గా వెళ్ళిన 8 o'clockకి దించుతారంటే. సో ట్రైన్లో షిఫ్ట్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన బండి కాబట్టి మనమే డబల్ జాగ్రత్తగా ఉండాలి. మనమే అక్కడికి వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి. ఇది మనకు తప్పదు. సో గైస్, అదనమాట బ్లాగ్. బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా జస్ట్ 5,000 రూపీస్ టికెట్ అయింది ఇద్దరికి. అండ్ 4,120 రూపీస్ బండికి అయింది. 4,120 ప్లస్ 700 రూపీస్ ప్యాకింగ్, అంటే 5,000 రూపీస్ వేసుకోండి బండి షిప్పింగ్కి. అండ్ నాకు 5,000 రూపీస్. అండ్ ట్రైన్లో మాకు తినడానికి ఒక 1,000 రూపాయలు అయినాయి అనుకోండి. 6,000 ప్లస్ 5,000 దగ్గర మేము 11,000 రూపీస్లో బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా రీచ్ అయిపోయినాం. అది కూడా మా బైక్ తోటి. అదే ఒకవేళ పెట్రోల్, హోటల్, ఫుడ్ అన్నీ పెట్టుకుని ఉంటే దగ్గర 20,000 పైన ఈజీగా అయిపోయేది. సో హాఫ్ రేట్లా ఇట్లా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం లదాఖ్ ఎట్లా రీచ్ అవుతాం, ఏంది, ఏమేమి సోర్సెస్ ఉన్నాయి రీచ్ కావడానికి అనేది డీటెయిల్గా బ్లాగ్ చేసి చెప్తా. అండ్ దానికన్నా ఇంపార్టెంట్గా ఈరోజు మనం మన బైక్ పైన కొన్ని యాక్సెసరీస్ పెట్టియాలి. అది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. సో బ్రదర్, ఎట్లా అనిపించింది నీకు ఢిల్లీ నిన్న? Delhi is horrible. Like weather-wise, and the road condition and the city is sucks. మంచి పని చేసినావు. నన్ను మా అమ్మాయి రైల్వే స్టేషన్ వచ్చినట్టే నువ్వు. మేమైతే కుక్క లెక్క తిరిగినాం అక్కడికి వెళ్ళి ఇక్కడ రియో పాపం మడుకుండు, లెబ్బలు కూడా లేవలేడు. Very. So whoever is coming to Delhi, please be safe from the outside weather. Sun, heat wave will eat you. సో గైస్, అదనమాట బ్లాగ్. ఈరోజుకి క్లోజ్ చేసాం. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి అదే యాక్సెసరీస్ అవి ఇప్పడానికి వెళ్తున్నాం. అది అయిపోతే ఇటుకి వెళ్ళి ముందు మనాలికి వెళ్ళిపోతాం. మనాలి వెళ్ళిపోతే చల్ల వెదర్. చలో, సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్. జై హింద్ చెప్పాలి. జై హింద్. ఇట్లుంటుంది. జై హింద్.